మీ ఇంట్లో జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ సుస్మితా ఇన్. పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు బీసీలు అంటేనే బక్కదిక్కినారు. స్వాతంత్రం వచ్చి 78 అవుతుంది. ఈ మధ్యకాలంలో అన్ని పార్టీలు బీసీల పేరెత్తి ఎలక్షన్ చేస్తున్నాయి. ఎందుకంటే బీసీలు అనగారిన వర్గాల బీసీలు దారిద్ర్యకు దిగువ ఉండి ఆర్థిక అభివృద్ధికి రాజకీయ అభివృద్ధికి నోచుకోకుండా దశాబ్దాలుగా ఈ దేశంలో అలాగే ఉండిపోతున్నారు. దీనికి ముఖ్య కారణం మొట్టమొదటి ముద్దాయి కాంగ్రెస్. స్వాతంత్రం వచ్చి దాదాపు 78 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు బీసీలను పట్టించుకున్న నాదుడే కాంగ్రెస్ లో లేవు. మా బీసీల బతుకు ఎప్పుడైనా కూరలో కరివేపాకులాగా అయిపోయినాయి. ఓట్లు మాయి, సీట్లు వాళ్ళవి, నినాదాలు పెద్దవి. మరి దేశంలో అధిక జనాభా ఉన్న బీసీలను రాజ్యాధికారం లేకుండా ఏ దేశం కానీ ఏ జాతి కానీ బాగుపడదు. అందరూ తెలుసు మీకు. రాజకీయ రిజర్వేషన్లు బీసీలు లేకుంటే మా బీసీలు ఇంకా 100 కానీ 200 అట్లే మేము ఉంటాం. దీన్ని ఆలోచించే భారతీయ జనతా పార్టీ మా బీసీలను భుజానికి ఎత్తుకున్నారు. వాళ్ళు ఈ పత్రికా సమావేశం ద్వారా బీసీ అందరి పక్షాన భారతీయ జనతా పార్టీకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరందరూ భారతీయ జనతా పార్టీ అంటే ఏంటో మీకు తెలుసు. చెప్పిందే చేస్తాం, తప్పుడు వాగ్దానం చెయ్యం, మేము అలాగేగానే హామీలు ఇయ్యం, అధికారం కొరకు అడ్డదాలు తొక్కం. బీజేపీ అంటేనే ఒక బ్రాండ్. దానికి ఉదాహరణ మీకు కొన్ని చెప్తాను. దేశంలో నరేంద్ర మోడీ గారు ముచ్చటగా 3వ ప్రధాని అయ్యారు. ఈ చేతిలో రికార్డ్. నరేంద్ర మోడీ గారు మీకు అందరూ తెలుసు మా బీసీల ముద్దు బిడ్డ. ఫస్ట్ ప్రధాని బీసీ అవడం బీజేపీ ఒక్కటి చేసింది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్లో కూడా 27 మంది మంత్రులు బీసీలు. అందరూ కాంగ్రెస్ లో ఒక్కసారి మీరు ఆలోచించాలి. మీ ముఖాలకు ఎప్పుడన్నా బీసీలను ఇంతమంది మంత్రులు చేసి ఆలోచించండి. ప్రధానులు ఓసీలే, ముఖ్యమంత్రులు ఓసీలే. మా బీజేపీ నినాదం సబ్కా సాత్ సబ్కా వికాస్. ఎక్కడో ఉన్న దళిత బిడ్డ రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతి చేసింది మా బీజేపీ. ఎక్కడో మారుమూల గ్రామాలు ఉన్న ముర్ము గారిని, ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేసింది బీజేపీ. అలాంటి ఉదాహరణలు దేశంలో కోకొల్లలు. మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్, హర్యానా లోపల ముఖ్యమంత్రులను బీసీ ముఖ్యమంత్రి చేసింది కూడా బీజేపీ. అలాంటి బీజేపీ ఎప్పుడైతే బీజేపీ మమ్మల్ని భుజాన్ని వేసుకొని పరిపాలిస్తుందో కాంగ్రెస్ కు ఈ దేశంలోని చిన్న చితక ఈ బుడ్రకం పార్టీలకు వణుకు పుట్టింది. దాన్ని అధిగమించడానికి కాంగ్రెస్ ఆడుతున్న నాటకాలే ఇప్పుడు జరుగుతున్నాయి. నేను కాంగ్రెస్ ను సూటిగా ప్రశ్నిస్తున్నా. అయ్యా, మీరు దేశంలో ఎప్పుడైనా ప్రధాని బీసీ చేశారా? రాష్ట్రం లోపల ఒక 10 ఏళ్ళు మీరు బీఆర్ఎస్ వాళ్ళు, టీడీపీ 10 ఏళ్ళ తర్వాత మిగతా మొత్తం రాష్ట్రాన్ని పరిపాలించింది మీరే కదా. ఒక్క బీసీని ముఖ్యమంత్రి చేసే తెలివి సోయి మీకు లేదా అని నేను ప్రశ్న అడుగుతున్నాం మిమ్మల్ని. మా బీజేపీ గత ఎలక్షన్ లోపల మా అమిత్ షా గారి నాయకత్వం లోపల బ్రహ్మాండమైన బహిరంగ సభ లోపల తెలంగాణ రాష్ట్రం లోపల బీజేపీ అధికారంలోకి వస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రి బీసీ అని సగర్వంగా ప్రకటించిన అమిత్ షా గారికి మా అందరు ధన్యవాదాలు చెప్తున్నాం. ఇప్పటికీ ఆ మాట మీద బీజేపీ పార్టీ కట్టుబడి ఉన్నది. దాన్ని చూసి బూచిగా ఈరోజు భయపడి బీఆర్ఎస్, కాంగ్రెస్ దొంగ నాటకాలు ఆడుకుంటూ తెరచాటు రాజకీయాలు చేస్తూ బీసీలను మభ్యపెట్టే ఆలోచన చేస్తున్నది. బీసీ బిడ్డలారా, ఇవందరూ ఆలోచించండి. ఎందుకంటే మీరు ప్రెసిడెంట్ బీసీ చేశారు కానీ మీ ముఖ్యమంత్రి పోస్టు బీసీ కాంగ్రెస్ నడుతున్నా. బీఆర్ఎస్ గారు కల్వకుంట్ల కవితమ్మ గారు పాపం ధర్నా చౌకాడ మొన్న బీసీల గురించి మొసలి కన్నుకి ఆరుస్తూ ఒక ఉద్యమం చేసింది. నిజంగా అది నవ్వాలో ఏదో అర్థం కాలేదు. 10 ఏళ్ళు మీ డాడీ అధికారం ఉన్నప్పుడు మీకు ఈ సోయి లేదా? మీరే కదా స్థానిక సంస్థల కూడా 33% రిజర్వేషన్లను 18% ఉన్నప్పుడు మీకు బీసీ బిడ్డలు గుర్తు రాలేదా? అధికారం పోగానే పిచ్చులేసి ఈసారి బీసీ గుర్తొచ్చారా? ఇంకొకటి బీసీ బిడ్డడు ప్రజానాయకుడు ప్రజలు ఎక్కడో బలపడుతున్నాడు అని మా ముద్దు బిడ్డ ఈటల రాజేంద్ర గారిని మీరు మెడలు బట్టి బయటికి గెంటేసిన వైనం
మా తెలంగాణ బీసీ ప్రజలు మర్చిపోరు. కేవలం మీ రాజ్యాల కొరకు మా బీసీలను పావుగా వాడుకుంటున్నారు. కవితక్క గారు, దయచేసి మీరు ముసలి కని రాచకండి. మీరు మీ 10 ఏళ్ళ పాపాల పుట్ట తగిలింది, ప్రజలు విశ్లేషించారు. బీసీ బిడ్డలు మేము ఎప్పుడో మర్చిపోయారు. బీసీ ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నారు. ఈ పత్రికా సమయం ఎందుకు తెలియపరిచామంటే, ఈ మధ్యన కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్ళు ఏదో బీసీల ఛాంపియన్స్ అన్నట్టు వాళ్ళు విర్రవీగుతున్నారు. అవి తెలియజేయడానికి, ప్రజలకు చెప్పడానికి ఈ పత్రికా సమావేశం నిర్వహిస్తున్నా. రేవంత్ రెడ్డి గారు మీకు తెలుసు, 6 గ్యారంటీలు 420 హామీలని గద్దెలకెక్కిండు. గద్దెకెక్కగానే పాపం ఆయన లంక బిందెలు అనుకున్నాడు, కాలి బిందెలు తెలిసిందట ఆయనకు. మరి ఎవరిని అడిగి అన్ని హామీలు ఇచ్చిండో వారికే తెలియజేయాలి. వారు కామారెడ్డి డిక్లరేషన్ లోపల ఏం చెప్పారో మీకు ఒక్కసారి తెలియజేస్తా. కామారెడ్డి డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ పెట్టి 42% రిజర్వేషన్ చేస్తా అన్నారు. ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బీసీలకు కార్పొరేషన్ పెట్టి చేస్తా అన్నారు. అట్లాగే కులగణన చేసి బీసీ కమిషన్ నివేదిక ద్వారా 6 నెలల లోపల బీసీ రిజర్వేషన్ పెంచుతా అన్నారు. నిధులు బీసీ సంక్షేమానికి ఏడాదికి 20,000 చొప్పున 5 లక్ష కేటాయింపు. ఎంబీసీ కులాలకు ఒక మంత్రిత్వ శాఖ, ప్రతి మండలాలకు బీసీలకు కొత్త గురుకులం, 3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం బీసీ కుటుంబాలకు ర్యాంక్తో సంబంధం లేకుండా ఫీజు రియంబర్స్మెంట్, గంగపుత్రులకు, గౌడ్స్కు, మున్నూరు కాపుకు, పద్మశాలికి, విశ్వకర్మకు, రజకులకు అందరినీ నిండా ముంచిన రేవంత్ రెడ్డి గారు గద్దెకెక్కిన ఏడాదికి మీకు ఇవాళ బీసీ గుర్తొచ్చిండు. ఏడాది దాటింది, మీ రిజర్వేషన్లు, మీ కులగణన అటకెక్కి ఇప్పుడు ఈ డైవర్షన్ పాలిటిక్స్ తోని మీరు ఏదో చేస్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో లబ్ధి పొందడానికి మీరు ఆడుతున్న నాటకాలు ప్రజలందరికీ తెలుసు. ఈ రాష్ట్రం కానీ దేశం బాగుపడాలంటే కాంగ్రెస్ ముక్త్ భారత్ రావాల్సిందే. ఈ కాంగ్రెస్ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు. బీసీ మిత్రులారా, మన బతుకులు బాగుపడాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలన్నా కేవలం ఒక్క బీజేపీకే సాధ్యం. అది నరేంద్ర మోడీ, అమిత్ షా గారి సారథ్యంలో బీజేపీ మనల్ని డెఫినెట్ గా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఎక్కడికైనా పట్టుకెళ్తుంది. దీన్ని మేము ఊరుకునేది లేదు. డెఫినెట్ గా కాంగ్రెస్ మీరు ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటే ప్రజాక్షేత్రంలో మేము కొట్లాడతాం. కామారెడ్డి మీరు డిక్లరేషన్ చేసిండ్రు, అదే కామారెడ్డికి పోయి వాడ గల్లీలా మిమ్మల్ని నిలదీస్తాం. డెఫినెట్ గా మా బీసీలను మీ మాయమాటలు చెప్పి బీసీలతో ఓట్లు వేయించుకున్నారు. ఇక చెల్లవు మీ ఆటలు, ఈ ఆట పాటలు. డెఫినెట్ గా ఇది ఒక 1 వీక్ టైం ఇస్తాం. అలాగే తర్వాత మా రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం మేము మండల కార్యాలయం అనుకోండి, రాజకీయ నాయకులను, కాంగ్రెస్ రాజకీయ నాయకులను, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను మేము అడుగడుగున నిలదీస్తాం. మిమ్మల్ని పాల్గొద్దాం పొలిమేర వరకు, మా బీసీ హక్కుల పొందే వరకు మా బీసీలందరూ ఐక్యంగా పోరాడి డెఫినెట్ గా మా హక్కులు సాధించుకుంటాం. జై భారత్ మాతాకి జై, జై బీసీ. ధన్యవాదాలు.